ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మన ధ్యానాంశము ఇజ్రాయేలు రక్షణను గూర్చిన మర్మము. రోమియోలకు పౌలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 నుండి 32 వచనాలు నేను చదివి వినిపిస్తానండి. పౌలు రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 నుండి 32. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండినట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇజ్రాయేలు జనులందరూ కూడా రక్షించబడుదురు. స్వార్థ విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఎలా అనగా దేవుడు తన కృప వరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. గమనించండి, ఇక్కడ విషయాలను కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇజ్రాయేలును గూర్చిన మనము తెలుసుకోవలసిన ఒక గొప్ప మర్మము ఈ విషయాలలో పొందుపరచబడి ఉంది. ఇప్పుడు చాలామంది తరచుగా అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు భారతదేశంలో అయితేనేమిటి, ఇతర దేశాల్లో అయితేనేమిటి, ఏమండి యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టింది ఇజ్రాయేలు దేశంలో కదండి, ఆయన సొంత ప్రజలే రక్షించబడలేదు, ఆయన స్వజనులైన యూదులే యేసును వ్యతిరేకించారు. ఈ కొత్త మతాన్ని తీసుకొచ్చి మా మీద ఎందుకు మీరు రుద్దుతూ ఉన్నారండి? ఈ మతాన్ని తీసుకొచ్చి మాకు ఎందుకు మీరు మా మీద పులిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చాలామంది అడుగుతూ ఉంటారు. అర్థమైంది కదండి ప్రశ్న? ఏంటా ప్రశ్న? అందరూ చెప్పే ప్రశ్న అనుకోండి, నింద అనుకోండి, ఇంకా చెప్పాలంటే దోషణ అనుకోండి, ఏమైనా అనుకోండి. ఆ విషయం ఏమిటంటే, బాబు ఇది ఎక్కడ గోలరా, మాకు ఈ క్రైస్తవ్యం మాకు ఎందుకురా బాబు, అసలు ఈ యేసు ప్రభులు వారు పుట్టిన ఇజ్రాయేలులోనే ఎవడో నమ్మట్లేదు, సొంత ప్రజలే తృణీకరించారు, మరి ఎందుకయ్యా మాకు ఈ కర్మ, ఎందుకు ఈ మతాన్ని తీసుకొచ్చి, విదేశీ మతాన్ని తీసుకొచ్చి మాకెందుకు రుద్దుతారు అని అడుగుతూ ఉంటారు. అయితే మనలో కూడా చాలామందికి ప్రశ్న ఉండి ఉండవచ్చు. ఏమిటది? అదేంటది, ఆయన సొంత ప్రజలే ఆయన్ని అంగీకరించకపోవటం ఏమిటి, మనం ఆయనను అంగీకరించాం కదా అని ఆలోచన చేస్తూ ఉండొచ్చు. అయితే ఆ ఇజ్రాయేలును గూర్చిన మర్మాన్నే గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇజ్రాయేలీలు ఎందుకు రక్షించబడలేదంట, వారి రక్షణ ఎందుకు ఆలస్యం అవుతుందంట, వారు దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంట, కఠిన హృదయులుగా కొంత మట్టుకు వారు ఎందుకున్నారంటే, ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు, అన్యజనులు దేవుని రాజ్యములో ప్రవేశించు వరకు వారికి దేవుడు కొంత మట్టుకు కఠిన హృదయాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా! అర్థమైంది కదండి మీకు? ఎంత అద్భుతమైన విషయం అండి. అన్యజనులమైన నువ్వు నేను మన అందరము కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించటము ఆయన అభీష్టమైంది కాబట్టి, మనందరినీ కూడా కరుణించాలని ఆయన ఆశపడ్డాడు కాబట్టి, ఆయన కృప తన సొంత ప్రజలకు కాకుండా మన అందరికీ విస్తరించాలన్న ఒక విశాల హృదయాన్ని కలిగి ఆయన ఉన్నాడు కాబట్టి, మనందరము కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించు నిమిత్తము, అన్యజనులైన మనందరికీ కూడా రక్షణ కలుగు నిమిత్తము తన సొంత ప్రజలైన ఇజ్రాయేలీలకు కఠిన హృదయాన్ని కొంత మటుకు ఆయన అనుగ్రహించాడు అని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు రాకడ ఎప్పుడు వస్తుందండి, రాకడ ఎప్పుడు వస్తుందండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. రాకడ ఎప్పుడు వస్తుంది? ఇజ్రాయేలీలకు మారు మనసు వచ్చిందంటే ఇక రాకడ గడియలు మొదలైపోయినట్టే. వారు యేసును అంగీకరించినట్లయితే ఇక రాకడ
మరి చాలా వేగముగా దూసుకొస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ కార్యాలన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి మొదటి రాకడను ఆయన గుర్తుపట్టలేకపోయారు సొంత ప్రజలైన ఇజ్రాయేలీలు, కానీ ఆయన రెండవ రాకడను మాత్రము ఖచ్చితముగా గుర్తుపట్టగలిగిన స్థితిలోనికి వారు వెళ్తారు. వారు మారు మనసు పొందుతారు. మన సహోదరులుగా వారు కూడా మారతారు. వారు మారు మనసు పొందిన తర్వాతే రాకడొస్తుంది. ఒకవేళ వారికి ముందుగానే మారు మనసు వచ్చేసినట్లయితే, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము వారికి ముందుగానే ఆయనను తెలుసుకున్నట్లయితే రాకడ వెంటనే వచ్చేసి ఉండేది. నీకు నాకు భ్రష్టులమైన అన్యజనులమైన మన అందరికీ కూడా ఆ పరలోక రాజ్య ప్రవేశము దక్కేది కాదు. అయితే ఎందుకండి ఇంకా రాకడ ఆలస్యం అవుతూ ఉంది, త్వరగా వస్తానన్న దేవుడు ఇంకా రాలేదేంటండి మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకు రాకడ ఆలస్యం అవుతూ ఉంది? ఆయన సొంత ప్రజలైన ఇజ్రాయేలీలు రక్షించబడుట కొరకు. మరి వారెందుకు ఇప్పటిదాకా రక్షించబడలేదంటే, అన్యజనులమైన మనందరము కూడా ఆయన రాజ్యములో ప్రవేశించాలి కాబట్టి కొంత మటుకు వారికి కఠిన హృదయాన్ని దేవుడిచ్చాడంట. వారి కళ్ళకు అంధత్వాన్ని దేవుడు కలిగించాడంట. వారి మధ్యనే ఆయన పుట్టినప్పటికీ వారిని యేసును వారు తెలుసుకోకుండా ఉండడానికి ఒక కఠిన మనస్సును, ఒక అంధత్వము గల హృదయాన్ని దేవుడే వారికి ప్రసాదించారంట. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు గమనించండి, మనం ఎంత ధన్యులము, మనం ఎంత అదృష్టవంతులము. తన సొంత ప్రజలను కూడా వద్దనుకుని తృణీకరించి ఆ మహాతండ్రి మనము కూడా ఆయన రాజ్యంలో పాలిభాగస్థులం అవ్వాలని వారిని కూడా ఇబ్బంది పెట్టిన ఘట్టము మనకు ఎంతగానో ఇక్కడ ఆశ్చర్యాన్ని, ఇంకా నాకైతే ఆనందాన్ని కలిగిస్తాం. కాబట్టి ఏమని చెబుతున్నాడు? ఎందుకు వారికి కొంత మట్టుకు కఠిన హృదయము ఈ యొక్క ఆరోహించబడిందంట, మనం అందరూ కూడా రక్షించబడ్డాం. ఇక చదవబడిన లేఖన భాగంలో ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, స్వార్థ నిమిత్తమైతే మిమ్మును బట్టి వారు మీకు విరోధులు, కానీ వారు మనకు పితరులైనంత అయిన కారణంగా మనకి వారు ప్రియులు అని చెప్తా ఉన్నాడు. స్వార్థ విషయమైతే వారు మనకు వ్యతిరేకులు. ఎందుకు? వారు నమ్మే స్వార్థ వేరు. వస్తాడు మెస్సయ్య, వస్తాడు మెస్సయ్య, వస్తాడు మెస్సయ్య అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మనము వచ్చాడు మెస్సయ్య అని ప్రకటిస్తూ ఉన్నాము. వారికి ఆ విషయము తెలియట్లేదు. కాబట్టి వారి స్వార్థ వేరు, మన స్వార్థ వేరు. మన ప్రకటనను వారు అంగీకరించరు. అయితే ఈ ప్రకటన నిమిత్తము, స్వార్థ నిమిత్తము మనకు వారు కొంచెం వ్యతిరేకంగా కనపడుతున్నప్పటికీ వారు మనకు పితరులైన కారణంగా ఎవరట? మన ప్రియులత. భవిష్యత్తులో వారు కూడా మనతో సమకూర్చబడతారని గొప్ప అద్భుతమైన మర్మాన్ని ఇక్కడ భక్తుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఇంకా కనుక విషయాలను కనుక మనం గమనించినట్లయితే పౌలు గారు ఇంకేమని చెబుతున్నారంటే, మనం అందరము కూడా ఒకప్పుడు అవిధేయ స్థితిలో ఉండి ఈ గొప్ప దేవుణ్ణి ఎలాగైతే తెలుసుకున్నామో ఇప్పుడు వారందరూ కూడా అవిధేయ స్థితిలో ఉన్నారు. మనవలే తర్వాతి రోజుల్లోకి ఈ గొప్ప దేవుణ్ణి వారు తెలుసుకుంటారు. అందరినీ కరుణించవలెనని తండ్రి చిత్తమాయను, అభీష్టమాయను అన్న విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి రాకడ ఎందుకు ఆలస్యం అవుతా ఉంది? ఇజ్రాయేలీల రక్షణ నిమిత్తము. ఇజ్రాయేలీలు ఇప్పటి వరకు ఎందుకు రక్షించబడలేదు? వారు వెంటనే రక్షించబడినట్టయితే రాకడ వెంటనే వచ్చేసి ఉండేది. నీవు నేను ఆ నిత్య రాజ్యములో ప్రవేశించుటకు అవకాశం ఉండేది కాదు. కాబట్టి మనలను రక్షించడానికి ఆ పరమదేవుడైన యేసయ్య తన సొంత ప్రజల రక్షణను కూడా ఆలస్యము చేస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరలో రాబోతా ఉన్నారు. ఆయన రెండవ రాకడను ఇజ్రాయేలీలు కూడా గుర్తుపట్టబోతూ ఉన్నారు. కాబట్టి ఈ అంచె దినాలలో, అంచె యుగములో ఉన్న మనందరం కూడా చేయవలసిన పని ఏమిటంటే, భవిష్యత్తులో రాబోతున్న విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఈ రాకడ ఎట్లా సంభవించబోతూ ఉంది, మరి ఇజ్రాయేలీలు ఎట్లా సమకూర్చబడతారు, వారు మన సహోదరులుగా ఎట్లా మార్చబడతారు, వారు మనము అందరము కలిసి ఆ నిత్యరాజ్యాన్ని ఎట్లా స్వతంత్రించుకుంటామన్న అవగాహన ప్రతి క్రైస్తవుడికి కూడా ఉండాలి. అయితే రాకడ ఎట్లా జరగబోతా ఉంది, దానికి సంబంధించిన గుర్తులు ఏమిటి అన్న విషయాలు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక 2-3 మీ ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి రాకడ రాబోతున్నదని, మన సహోదరులైన ఇజ్రాయేలీలు రక్షించబడు కాలము సమీపిస్తూ ఉన్నదని మనం అర్థం చేసుకున్నట్టుకు వీలుంటుంది. ఒక మాట చదువుతాను. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. రాకడ ఎప్పుడు వస్తుందంటే దానికి గుర్తులు చెప్తా ఉన్నాడు.
రెండవ తెస్సలోనిక 2:3 మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. ఎప్పుడు వస్తుందంటండి ఆ దినము? ఆ దినం అంటే ఏ దినం గురించి చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు మరల వచ్చే దినము గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దానికి మొదటగా ఏం జరుగుతుందంట? మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. మొదట ఏమి సంభవిస్తుందంట? భ్రష్టత్వము సంభవిస్తుందంట. అయితే ఈ భ్రష్టత్వం అంటే ఏంటి? అల్లకల్లోలము. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు కదా మత్తయి వార్తలో, రాజ్యము మీదకి రాజ్యము, జనము మీదకి జనము లెగుస్తారు, యుద్ధ వాతావరణము మీకు కనిపిస్తుంది. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి దేవుని యొక్క రాకడ సమీపించిందని. కాబట్టి మొదట భ్రష్టత్వము సంభవిస్తుందంట. దాని తర్వాత నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. భ్రష్టత్వము సంభవించిన తర్వాత నాశన పాత్రుడగు ఆ క్రీస్తు విరోధి, క్రీస్తుకు వ్యతిరేకమైన నేనే క్రీస్తుననే చెప్పుకునేవాడు బయలుపడతాడంట. అప్పుడు ఇక ఈ రాకడ దశకు అంకురార్పణ ఏర్పడుతుంది. దానియేలు ప్రవచనములోని 70వ వారము అక్కడ నుండి మొదలవుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎక్కడ నుండి మొదలవుతుంది? ఈ క్రీస్తు విరోధి బయలుపడిన నాటి నుండి దానియేలు గారు ప్రవచించిన 70 వారాల ప్రవచనంలోని 70వ వారము స్టార్టింగ్ పాయింట్ అక్కడని విషయాన్ని గమనించాలి. అయితే మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, తర్వాత ఆ పాప పురుషుడు బయలుపడతాడు ఆ క్రీస్తు విరోధి. అప్పటిదాకా ఆ దినము రాదని చెప్తాం. ఇంకొన్ని మాటలు కనుక మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో ఇదే విషయాన్ని గురించి భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరు చూచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనపడెను. ఇప్పుడు పరిస్థితుల గురించి చెప్తా ఉన్నాడు. అంత్యకాలములో జరిగే పరిస్థితుల గురించి దానియేలు గారు ప్రవచిస్తూ 7వ అధ్యాయము 2వ వచనంలో ఆయన చెప్పుతున్న మాట ఏమిటంటే, నలుదిక్కుల నుండి గాలి విసురుట ఆయనకు కనపడిందంట. అంటే అంత అల్లకల్లోలము జరగబోతా ఉంది. కాబట్టి క్రైస్తవులమైన మన అందరూ కూడా మెలకువ కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి, ఆలోచన చేయాల్సిన అవసరం. భయంకరమైన పరిస్థితులు త్వరలో సంభవించబోతున్నాయి. మరలా చెప్తా ఉన్నాడు 9వ అధ్యాయం, అదే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనము. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను. ఒక వారము అనగా 7 సంవత్సరాలకు అతడు ఈ యొక్క ఇజ్రాయేలీలతో నిబంధన చేసుకుంటాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చాలామంది ఏమని పొరపడతా ఉంటారంటే 7 సంవత్సరాలు అతడు నిబంధనను కొనసాగిస్తాడు అనుకుంటారు. అయితే ఇక్కడ ఏమి చెప్తా ఉన్నాడంటే, నిబంధన అయితే 7 సంవత్సరాలకు చేసుకుంటాడు కానీ, నిబంధన అయితే ఒక వారానికి చేసుకుంటాడు కానీ, అర్ధవారము వచ్చేటోకి ఆ నిబంధనను వాడే మీరిపోతాడని ఇక్కడ తెలియజేస్తాం. అందుకే అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను. అంటే మందిరములో జరుగుతున్న బలి అర్పణలను నైవేద్యాలన్నిటినీ కూడా నేనే దేవుణ్ణని చెప్పి వాడు నిలిపివేస్తాడు. అయితే వాస్తవానికి వారితో ఇజ్రాయేలీలతో నిబంధన ఒక 7 సంవత్సరాలకి వారానికి అతడు స్థిరపరుస్తాడు కానీ అర్ధవారానికి ఆ నిబంధన నుండి అతడు తొలగిపోతాడు. వీడి నిజమైన రంగు ఆ ఇజ్రాయేలీలకు అప్పుడు తెలుస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ క్రీస్తు విరోధి రాబోతా ఉన్నాడు. ఎప్పుడు రాబోతా ఉన్నాడంటే అతి త్వరలో అతడు రాబోతా ఉన్నాడు. మరి అతడు క్రీస్తు విరోధి మరియు అతనిని ప్రకటించు అబద్ధ ప్రవక్త త్వరలో బయలుపడబోతా ఉన్నారు. మరి వీరిరువురు ఏ దేశం నుండి రాబోతా ఉన్నారు? మీకు అర్థమైంది కదండి. అంత్యకాలములో జరగబోయే సంభవాలను, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ను నేను ఒకటొకటిగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అతడు ఏ దేశము నుండి రాబోతున్నాడని మనము ఆలోచన చేసినట్లయితే, ఈ క్రీస్తు విరోధి అన్న వ్యక్తి యూదులలో నుండి వస్తాడని చాలామంది నమ్ముతూ ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే, యూదేతరుల నుండి వస్తే కనుక యూదులు నమ్మరు అనే మూఢ విశ్వాసము కలిగి ఆ రకంగా ప్రకటన చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం తెలియజేస్తూ ఉందంటే, అతడు క్రీస్తు విరోధి అన్యజనులలో నుండే వస్తాడు తప్ప యూదులలో నుండి రాడు అన్న విషయమే మనకి బైబిల్ తెలియజేస్తోంది. గమనించండి, ప్రకటన గ్రంథము 13
13వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. ప్రకటన 13:1. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. 7 కొమ్ములు కలిగిన క్రూర మృగము, క్రీస్తు విరోధిని గురించి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంట? సముద్రములో నుండి బయటకు వచ్చుట నేను చూచితిని. బైబిల్ పరిభాషను కనుక మనం గమనించినట్లయితే సముద్రాన్ని అన్యజనులకు సాదృశ్యంగా చెప్పబడింది. భూమి ఇజ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమని చెబుతున్నాడంటే, ఆ క్రూర మృగము సముద్రములో నుండి లేచి వచ్చుట నేను చూచితిని అని భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ క్రీస్తు విరోధి ఖచ్చితముగా యూదుల నుండి కాదు, యూదేతర దేశము నుండి రాబోతా ఉన్నాడు. అందుకే సముద్రములో నుండి లేచి వచ్చుట నేను చూచితిని అని దర్శన రీతిగా యోహాను గారు చూచి ఆ ప్రకటనను ఇక్కడ చేస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే అతడు ఏ దేశము నుండి రాబోతా ఉన్నాడంటే, ఇప్పుడు ఆ విషయమంతా చెప్పడానికి సమయం లేదు, కానీ ఇంతకు ముందే అతడు ఏ దేశము నుండి రాబోతా ఉన్నాడు, మరి అతడు యూదుల నుండి రాకపోవటానికి గల కారణం ఏమిటి అన్న విషయాలను ఆల్రెడీ వీడియోల రూపంలో చేయటం జరిగింది. దానిని ఎండ్ టైటిల్స్లో ఉంచే ప్రయత్నం చేస్తాం. వాటిని కూడా చూసి మీ అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఇప్పుడు క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు మాత్రమే కాదు, అబద్ధ ప్రవక్త ఏ దేశం నుండి వస్తాడు అన్న విషయమును గురించి కూడా కొన్ని వీడియోలు మనం చేయటం జరిగింది. అవి చాలా ఇంపార్టెంట్. అంత్యకాలంలో జరిగే సంభవాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వాటిని చూడండి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ క్రీస్తు విరోధి ఎక్కడి నుండి వస్తాడంటే సముద్రంలో నుండి వచ్చేట సూచితనని భక్తుడు చెప్తున్నాడు కదా. ఖచ్చితముగా యోధా దేశము కాక యూదేతర దేశం నుండే వస్తాడు. ఏ దేశం నుండి వస్తాడో కూడా మనం ఇంతకు ముందే చెప్పడం జరిగింది. వాటిని చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అతనిని ప్రకటించే ఈ యొక్క అబద్ధ ప్రవక్త ఏ దేశం నుండి వస్తాడు? కన్ఫ్యూజ్ కాకండి. క్రీస్తు విరోధి వేరు, అబద్ధ ప్రవక్త వేరు. ఈ క్రీస్తు విరోధి క్రీస్తు వ్యతిరేక రాజ్యాన్ని స్థాపించడానికి, తానే నిజమైన క్రీస్తునని, తానే యూదుల మెస్సయ్యనని నమ్మబలగటానికి వస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, అవునవును అతడే నిజమైన ఈ యొక్క మెస్సయ్య, అతడే దైవము, అతడే సర్వశక్తి గలవాడని చెప్పి అబద్ధ ప్రవచనాలు చెప్పి అనేక మంది ప్రజలను ఏం చేస్తాడంట, వారి వైపు తిప్పివేస్తాడంట. ఇది గ్రంథములో ప్రస్ఫుటముగా మనకు కనిపిస్తున్న అంశము. అయితే ఈ యొక్క యూదేతరుల నుండి ఈ క్రీస్తు విరోధి రాబోతా ఉన్నాడు. అయితే ఈ అబద్ధ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తాడంటే, అదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో చెబుతా ఉన్నాడు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నుండి వచ్చిందంటే మరి ఒక క్రూర మృగము భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచితిని అని అబద్ధ ప్రవక్తను గురించిన ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని దర్శనమ రీతిగా యోహాను చూసిన విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇందాక చెప్పాము, మొదటి క్రూర మృగము అనగా అబద్ధ క్రీస్తు సముద్రములో నుండి బయటకు వస్తాడండి. అంటే సముద్రము అన్య జనాంగానికి సాదృశ్యం. ఇక్కడ ఈ అబద్ధ ప్రవక్త మాత్రము భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచితిని అని ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నారు. కాబట్టి అతడు యూదులలో నుండి మాత్రమే వస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అర్థమైంది కదండి. బైబిల్ పరిభాషలో సముద్రము అంటే అన్య జనాంగానికి సాదృశ్యంగా ఉంది, భూమి ఇజ్రాయేలీలకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి క్రీస్తు విరోధి అన్న వ్యక్తి సముద్రంలో నుండి వస్తాడు అంటే అన్య జనాంగాల్లోంచి రాబోతా ఉన్నాడు. ఈ అబద్ధ ప్రవక్త మాత్రము భూమిలో నుండి వచ్చుట నాకు కనపడింది అని భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అతడు ఎక్కడి నుంచి రాబోతా ఉన్నాడు? యూదుల మధ్య నుండే రాబోతా ఉన్నాడు. అయితే భవిష్యత్తులో ఇవన్నీ సంభవాలు జరుగుతూ ఉన్నాయి. రాకడ ఆలస్యం అవుతూ ఉంది. ఎందుకు ఆలస్యమైందంటే, ఇజ్రాయేలీలకు రక్షణ ఇంకా ఎందుకు రాలేదంటే, అన్యజనులమైన మనం అందరం కూడా దేవుని రాజ్యములో సమకూర్చబడుటకు దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. మరి త్వరలో మన సహోదరులైన ఇజ్రాయేలీలకు కూడా ఆ యేసును తెలుసుకోబోతా ఉన్నారు. మెస్సయ్య రాబోతున్నాడు కాదు, వచ్చాడు అన్న సత్యము వారి ముందు కూడా ప్రదర్శించబడుతుంది. వారు దానిని ఖచ్చితంగా అంగీకరించే ప్రయత్నం చేస్తారు. అయితే భవిష్యత్తులో ఇవన్నీ జరగబోతున్నాయి. ఏ సంభవాలు జరగబోతున్నాయి అనేది ఒకటొకటిగా మీ ముందు ఉంచుతున్నాను. మొదటిది చెప్పాడు 2వ తెస్సలోనికలో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు
బయలుపడితే కానీ ఆ దినము రాదు. మొదట భ్రష్టత్వము సంభవిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం జరుగుతుంది. వెంటనే ఆ పాప పురుషుడైన క్రీస్తు విరోధి బయలుపడతాడు. అతడు ఎక్కడి నుంచి వస్తాడు, అతడు ప్రకటించే అబద్ధ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తాడన్న విషయాలను కూడా మనం తెలుసుకోవటం జరిగింది. ఇక దాని తర్వాత అర్మగద్యోని యుద్ధము, ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధము, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, ఇలాగా వరుసగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా గమనించండి, రాకడ ఎంతో దూరంలో లేదు. బహుశా మరి మన తరములోనే మనం చూచుటకు కూడా దాన్ని అనుభవం ఇంకా అప్పుడు రాకడ వచ్చాక ఇంకా చూడటమే ఉండదండి. ఇంకా చూడటమే ఉంది, రెప్పపాటును ఏం చేస్తాం, ఎగిరిపోయి పైకి వెళ్ళిపోవటం. చూచుటకు కాదు కానీ అనుభవించుటకు మరి కాలము చాలా దగ్గరగా ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాలి. మన హృదయములను కడుక్కొని ఆ పరిశుద్ధుణ్ణి చూడగలిగిన ఒక మనోనేత్రాన్ని, పరిశుద్ధ నేత్రాలని మనం అందరం కూడా పొందుకోవాలి. అయితే ఆశ్చర్యకరమైన విషయము ఇక్కడ పౌలు గారు చెబుతా ఉన్నారు, ఇజ్రాయేలు రక్షణను గురించిన మర్మము. మన మదిలో ఉన్న ప్రశ్న, అందరూ అడుగుతున్న ప్రశ్న మరియు దూషణ వాక్యము, మరి మీ యేసు గురించి మీరు ప్రకటిస్తూ ఉన్నారు కదా, ఆయన గురించి గొప్ప వాక్యాలు చెప్తా ఉన్నారు కదా, ఈ కొత్త మతాన్ని తెచ్చి మా దగ్గర ఎందుకండి రుద్దుతారు? ఆయన సొంత ప్రజలే ఆయనను అంగీకరించలేదు, వారి దేశము తిరస్కరించిన దేవుణ్ణి మా దగ్గరికి ఎందుకండి పట్టుకొస్తా ఉన్నారు? ఈ కర్మ మాకేంటని అడుగుతా ఉన్నారు. చెప్పాడు, తన సొంత ప్రజలకు కఠిన హృదయాన్ని ఆయన కలగజేశాడంట. దానికి కారణము అన్యజనులైన మనందరూ కూడా దేవుని రాజ్యములోనికి సమకూర్చబడుటకు అని గొప్ప సత్యాన్ని భక్తుడు ఇక్కడ మనందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి, ఎంత అద్భుతమైన దేవుడండి. తన సొంత కుమారుణ్ణి మన కోసం పంపాడు. అంత మాత్రమే కాక ఆయన ఎన్నుకున్న ప్రజలు ఇశ్రాయేలీలు, యూదులు, ఇది వీరి గురించి బైబిల్ ఏం చెబుతుందంటే అర్చనాచారాలు వారి అంట, ప్రధానత్వము వారిదంట. ఇక చెప్పాలంటే దేవుడి యొక్క నిజమైన వారసులు వారని బైబిల్ చెప్తోంది. అయితే నిన్ను నన్ను రక్షించుటకు నీవు నేను పాపంలో పడిపోయి నరక ప్రాప్తులు కాకుండా ఉండటము దేవుడి చిత్తమైంది. కాబట్టి వారికి ఏం చేశాడంటే ఆయన కఠిన హృదయాన్ని కలగజేసి మనలను రక్షిస్తూ ఉన్నాడంట. ఎంత గొప్ప దేవుడండి. సొంత ప్రజలను, ఆయన ఎన్నుకున్న ప్రజలను మన కోసం ఆయన మరి ఇంతకాలము కఠిన హృదయాన్ని ఆయన దయచేశాడు. ఇంకొక విషయాన్ని మీరు గమనించండి, ఇప్పటి వరకు అయితే కఠిన హృదయాన్ని దయచేశాడు కదా, మనమైతే రక్షణ మార్గంలోకి వచ్చాం కదా. మరి ఇప్పుడు దాకా ఉన్న యూదులందరూ ఆల్రెడీ చనిపోయిన వారు లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు కదా. మరి వారందరూ రక్షణను పోగొట్టుకున్నట్టేగా, వారందరూ ఆ గొప్ప దైవరాజ్యాన్ని మరి మిస్ అయినట్టే కదా. మరి కోట్లాది మంది కూడా ఆ దైవరాజ్యాన్ని మరి మిస్ అయిపోయారు. మన కోసము దేవుడు వారిని వదులుకున్నాడు అన్న సత్యము నీకు తెలిస్తే ఎప్పటికీ కూడా ఏడుస్తూనే ఉంటావు, రోధిస్తూనే ఉంటావు, ఆ గొప్ప దేవుడి యొక్క ప్రేమను అంగీకరిస్తూ ఉంటావు. అయితే మీలో ఎంతమంది మరలా చెప్తా ఉన్నాను, మీ పిల్లలను కాకుండా వేరే పిల్లలను ఎక్కువగా ప్రేమించగలరా చెప్పండి? అది సాధ్యమా? ఒక తల్లికైతేనేంటి, ఒక తండ్రికైతేనేంటి, ఈ లోకంలో పుట్టిన ఏ వ్యక్తికైనా సరే తన పిల్లలను కాకుండా వేరే పిల్లలను ఎక్కువగా ప్రేమించడం సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదండి. కానీ ఆ గొప్ప దేవుడు, ఆ దేవదేవుడైన యేసయ్య తన పిల్లల కంటే కూడా అన్యజనులమైన మనలను ఎక్కువగా ప్రేమించి మనము ఆయన రాజ్యంలో చేరాలి అన్న ఆకాంక్ష చేత వారిని కూడా దూరము చేసుకున్న అద్భుతమైన ఘట్టము గురించి ఇక్కడ పౌలు భక్తుడు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ జనాంగమా గమనించండి, ఆయన ఎంతో ప్రేమమయుడు, ఆయన ఎంతో శక్తిమంతుడైనప్పటికీ బలవంతుడైనప్పటికీ రిత్తుడుగా పరము నుండి దిగి వచ్చి మన పాపముల నుండి ఆయన మనలను రక్షించాడు. జక్కయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే చెప్పారు యేసుక్రీస్తు ప్రభుల వారు. జక్కయ్య ఆశ్చర్యపోతా ఉన్నాడు, సుంకరనైన నా ఇంటికి పరిశుద్ధుడు రావటం ఏమిటి, పనికి మాలిన వాడైన నన్ను ఈయన దర్శించడం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, ఇతను
అబ్రహాము కుమారుడే. జక్కయ్య, నీ కోసమే నేను పరమును వీడి భూకి వచ్చానయ్యా. ఎందుకు వచ్చాను? నిన్ను రక్షించడానికి వచ్చాను. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, అదే మాట చెప్పాడు. నిన్ను పాపపు కొరల నుండి విడిపించి ఆ నిత్య రాజ్యానికి చేర్చడానికే నేను వచ్చానని. అటువంటి భ్రష్టులందరినీ కూడా ఆయన సమకూర్చాడు. తన పిల్లలైన వారందరికీ కూడా అపారమైన కృపను కలిగించాడు. ఆయన పిల్లలు కాపోయినా ఆయన సొంత ప్రజలను తృణీకరించి రాకడను మరి ఆలస్యం అవుతోందంటే సొంత ప్రజలైన ఇజ్రాయేలీలను కాదని మనము ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు వారికి కట్టిన హృదయాన్ని ఆయన అనుగ్రహించాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇది ఇజ్రాయేలీల రక్షణ గురించిన మర్మము. దీనిని మీ గుండెల్లో భద్రపరచుకోండి. మీరు ఎంత ధన్యులో గ్రహించే ప్రయత్నం చేయండి. ఈ మాటలు దేవుడు దీవించిన కాక మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ యొక్క ఆనందము, సంతోషము, శుభములు, కాంతులు మీ అందరి జీవితాలలో, కుటుంబాలలో విరజిల్లును గాక. ఆమేన్.